శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 9వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. విద్యాగీత ప్రవచనం. శ్రీ విఠల్ బాబా గారు శ్రీపాద స్వామివారి బోధలను ఈ విధంగా వివరించసాగిరి. ఒకనాడు శ్రీపాద స్వామివారు చాతుర్మాస సందర్భంగా చేయు సత్సంగ సమావేశమునకు వచ్చి ఆసీనులైనారు. అందరూ అప్పటి వరకు అనేక ఆధ్యాత్మిక విషయముల గురించి, సాధనా మార్గములను గురించి చర్చ చేయుచు అక్కడకు చేరిన వారందరూ తమ తమ అనుసరణీయ మార్గములే సత్య మార్గములని వాదించుకొనుచుండిరి. శ్రీ స్వామివారు వచ్చిన వెంటనే అందరూ జయజయధ్వానములు చేసి చేతులు జోడించి నమస్కారములు చేసినారు. శ్రీ స్వామివారు అక్కడ చేరిన వారందరి వంక పరికించి చూచుచూ, యోగులారా, మహాత్ములారా, ఏదో గణనీయమైన చర్చలో నిగ్నమైనట్లున్నారు. నా రాక దానికి అంతరాయం కలిగించినదా అని ప్రశ్నించినారు. అప్పుడు వృద్ధుడైన అభేదానంద సరస్వతి స్వామివారు నమస్కరించి, స్వామి, తమరి రాక మాకు శ్రేయోదాయకమే. మేము మా యొక్క సాధన మార్గముల గురించి చర్చించుచు ఏ మార్గము సులభమో, ఏ పద్ధతిలో జ్ఞానప్రాప్తి త్వరితంగా లభించునో ఆ విషయములనే చింతించుచుంటిమని పలికి, ఉత్తమ జ్ఞానప్రాప్తికి తమరు ఇంకనూ సులువైన మార్గమును మాకు బోధించి మమ్ము ధన్యుల చేయండని ప్రార్థనాపూర్వకంగా పలికెను. శ్రీపాదుల వారిట్లనిరి, ఆర్యులారా, చర్చలు, వాదములు, ప్రతివాదములు చర్చించు వారి స్థాయిని బట్టి ఉంటాయి. చెప్పేవానికి వినేవానికి ఒక సామరస్యం ఉండాలి. వినేవాడు అది తనకు తెలిసిన విషయమే అయినా అందులో ఏదో నూతనత్వం దొరకకపోవునానని శ్రద్ధగా వినవలెను. చెప్పేవాడు తాను అనుభవించినది, కూలంకుషముగా తెలుసుకున్నది, శాస్త్రసమ్మతమైన దానినే చెప్పవలెను. ఇద్దరిలోనూ అహంకారము పొడసూపరాదు. చర్చలలో విజ్ఞాన వివరణము మాత్రమే ఉండాలి గాని విజయకాంక్ష ఉండరాదు. ఈ మందలింపుగా అనుడివిరి. సభికులందరూ మౌనం వహించిరి. శ్రీ స్వామివారు సాలోచనగా అందరి వైపు జూచుచూ, మీరే కాదు, గతంలో మహామహులైన మునిపుంగవులు తమలో తాము ఈ విధంగానే వాదులాడుకొనిరి. వారికి తత్వజ్ఞానము పూర్తిగా అలవడుటకు పరమేష్టియు పరమేశ్వరుడును విద్యాస్వరూపిణి అయిన జగన్మాతతో చెప్పించిన విద్యాగీతను నేటి నుండి వివరించెదను. శ్రద్ధాళువులై వినుడు అని శ్రీపాదులు వారికి బోధించినారు అని శ్రీ బాబాగారు నా వైపు చూచి, అమ్మా, ఈ విద్యాగీత రహస్యాతి రహస్యము, త్రిపుర సుందరీదేవి ప్రబోధము. మీరందరూ కూడా సావధానంగా వినండి అని తెలిపి శ్రీ స్వామివారి ప్రబోధాన్నిట్లా వివరింపసాగారు. శ్రీపాద శ్రీవల్లభులు చిరునవ్వులు నవ్వుచూ, ఒకానొక సమయమందు శ్రీ దత్తాత్రేయ స్వామివారు పరశురామునికి అత్యంత నిగూఢ సత్యమును తెలుపుటకై ఒక సన్నివేశమును ప్రకటించినారు. దానినిప్పుడు మీకు తెలిపెదను, వినుడని ఇట్లు ప్రారంభించిరి. బ్రహ్మలోకమునందు అప్పుడప్పుడు జ్ఞాన తత్వ విచారము జరుపుటకు సభ నిర్వహించి మహాత్ములందరూ లోక కళ్యాణమునకై అనేక సులభ సాధనా మార్గములను ప్రతిపాదన చేయుచుందురు. ఎందరో మానవులు మహాత్ములై తమ తమ సాధనా గరిమతో బ్రహ్మలోకము అనగా సత్యలోకమునకు చేరుకొని బ్రహ్మదేవుని సన్నిధిలో స్థిరంగా నుండెదరు. ఒకసారి బ్రహ్మలోకమున జరుగు సభకు మహర్షులు ఆహ్వానింపబడినారు. ఆ సభా ప్రాంగణమందు సనక సనందాదులు, వశిష్ఠ, పులస్త్య, పులహ, క్రతు, భృగు, అత్రి, అంగీరస, ప్రచేతన, నారద, చ్యవ్యన, వామదేవ, విశ్వామిత్ర, గౌతమ, శుక్రాచార్య, పరాశర, వ్యాస, కణ్వ, కశ్యప, దక్ష, సుమంత, శంఖ, లిఖిత మొదలగు మహర్షులు, రాజర్షులు, దేవర్షులు మరికొందరు తత్వజ్ఞులున్నూ చేరి ఆసీనులయుండిరి. సభాధ్యక్ష స్థానందు బ్రహ్మదేవుడుండెను. సరస్వతీదేవి తన వీణానాదంలో లీనమై ఉండెను. మహాపురుషులు, ఉత్తమ జ్ఞానసిద్ధులైన వారల సమక్షమందు ప్రజాహితము కొరకు, లోక కళ్యాణం కొరకు జ్ఞాన సాధన విషయము ప్రతిపాదించబడెను.
దానిపైన తత్వ విచారణం ప్రారంభమయ్యను. గొప్ప జ్ఞానులు, తపస్సులు, యోగులకు మాత్రమే ఈ సభలో పాల్గొనుటకు ప్రవేశము లభించును. అంతకుముందే బ్రహ్మలోక ప్రాప్తిని పొందిన వారు అచ్చటనే ఉంటూ నిత్యము పరతత్వ విచారము చేయుచుందురు. ఆ విధముగా ప్రజాహితమునకై వారందరూ చర్చించి ఉత్తమ మార్గమును నిర్ణయించి సర్వులకు హితము కూర్చవలసి ఉన్నది. అందులకై మహర్షుల యొక్కయు బ్రహ్మదేవుని యొక్క సలహాలను పొంది సత్యాన్వేషణ సాగించవలసి ఉన్నది. తద్వారా వారు పరమాత్మానందానుభూతిని పొంది అనుభవపూర్వక వాక్యములను జిజ్ఞాసువులకు కొన్ని ఉపాయములను తెల్పవలసి ఉన్నది. మహాత్ములైన వారు పరస్పరం జ్ఞాన చర్చలు చేయునప్పుడు వారి ముఖతః బహిర్గతమగు జ్ఞాన విలాసము అనేక రూపములుగా వెలువడుతుంది. అన్ని సాధనా మార్గములను గమ్యానికే చేర్చును. మార్గాలు వేరైనా గమ్యమొక్కటే కావున వారి వారికి అనుకూలమైన మార్గాన్ని ఎంచుకొని సాధన సాగించెదరు. ఇదే మహాత్ముల ద్వారా జరుగు లోక కళ్యాణము. ఈ సభలో ముఖ్యముగా మానవులు జ్ఞానమును పొందుటకై గల మార్గములు, జ్ఞాన ప్రాప్తికి సాధనములు, సాధన చేత పొందవలసిన జ్ఞానస్వరూపము, అటువంటి జ్ఞానం సిద్ధింపజేసుకున్న వారిలో ఎవరు ఉత్తములు, వారు అనుసరించు పద్ధతి ఎట్లుండునని విచారణ ప్రారంభమయ్యను. కానీ మహాదేవి యొక్క మాయ వలన వారి చర్చలో వాద ప్రతివాదములు చోటు చేసుకున్నవి. వాదించు వారలలో అహము పెరిగి పట్టుదల హెచ్చి ఎవరికి వారు తామే ఉత్తమ జ్ఞానులమని భావము పొడగట్టినది. మహాత్ములైన వారును బ్రహ్మదేవుడును మౌనం వహించిరి. బ్రహ్మదేవుని సమక్షంలో మహర్షులు, ప్రజాపతుల సమక్షంలో అందరూ తమకు గల జ్ఞానమును ప్రక్కకు పెట్టి పెద్దలను వినయంతో అడిగి తెలుసుకునవలసి ఉండగా వీరి ప్రవర్తన దానికి విరుద్ధంగా తమ తమ అభిప్రాయములను సమర్థించుకొనుటయు తామే ఉత్తమ జ్ఞానులమనుటయు జరిగెను. వారిలో వారికి అంగీకారం కుదరక వాదము బిగిసిన తదుపరి సభాధ్యక్షుడైన బ్రహ్మదేవునితో, హే పరమేష్టి, నీవు సకల చరాచర సృష్టికర్తవు. నీకు తెలియని విషయం ఉండదు. మాలో ఎవరుత్తమ జ్ఞానులో నిర్ణయించగల సమర్థులు మీరేనని కోరినారు. అప్పుడు బ్రహ్మ అన్నీ తెలుసుగావుననే ఇలాగనన్నారు, సభాసదులారా, మీ వాద ప్రతివాదములన్నీ విన్నాను. ఏది సత్యమో ఏది సత్య దూరమో నిర్ణయించుట కష్టతరముగానున్నది. మీ భావములు సమంజసంగానే ఉన్నవి. ఇప్పుడు మనందరము సదాశివుని సన్నిధికి చేరి వారిని ప్రార్థించి సరి అయిన సమాధానమును పొందుదామని సలహా చెప్పి వారందరినీ వెంట తోడుకుని పరమేశ్వరుని కడకు పోయినారు. పరమేశ్వరుడు సర్వజ్ఞుడైనను అందరినీ చూచి, మహాత్ములారా, బ్రహ్మదేవా, ఏమి ఈ సమయంలో మీరందరూ ప్రజాహితం గురించి చర్చించుట మాని ఇచ్చటకు చేరినారేమి అని ప్రశ్నించెను. వచ్చిన వారందరూ చేతులు జోడించి పరమశివునికి, జగన్మాతకు, గణేశునికి, సుబ్రహ్మణ్య స్వామికి అందరకు వందనములు చేసిరి. సర్వేశ్వరా, సర్వజ్ఞుడైన నీకు తెలియనిదేమున్నది? మాకు సత్య నిర్ణయమునందు అంగీకారం కుదరక తమ వద్దకు వచ్చి ఉన్నాము. తమ నిర్ణయం కొరకు వచ్చి ఉన్నామని విన్నవించెను. సదాశివునికి సర్వము విదితమే. వివాదము చేయు వారందరి అందును అహంభావము పూర్ణముగా ఏర్పడి ఉన్నది. ఇప్పుడు ఎవరేమి చెప్పినా వీరికి అంగీకారం కుదరదు. నేనేమి చెప్పినా అది నా అభిప్రాయమని భావించెదరే గాని సత్యమని తెలియలేరు. కావున వీరికి విద్యారూపిణి అయిన పరాశక్తి ద్వారా సత్యమును తెలియజేయవలసి ఉన్నదని భావించి వారితో, ఆర్యులారా, మీ అభిప్రాయములన్నీ సత్య విషయములే. ఇందుకు ఏది ఉత్తమ జ్ఞానమో చెప్పుట కష్టసాధ్యము. దీనికి ఒక ఉపాయం గలదు. విద్యాస్వరూపిణి అయిన పరాశక్తిని ధ్యానించి ఆమె ద్వారా నిగూఢ సత్యమును తెలుసుకొందుము అని బోధించి అందరూ కలిసి సమ్మతితో మనసారా ధ్యానించెను. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత, నమస్తస్యే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే,
నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. ఇంద్రియాణాం అధిష్టాత్రి భూతానామఖిలేషు యాః భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. చితిరూపేణ యా కృష్ణ మేతద్వ్యాప్య స్థితాం జగత్ నమస్తస్తే 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 నమో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాం. వారిట్లు ధ్యానించగా మహాదేవి యొక్క సంకల్పంతో మేఘగర్జన ధ్వనులు ఆకాశమున దద్దరిల్లెను. విద్యులతలు కన్నులకు మిరుమిట్లు గొలిపెను. శంఖానాదముతో కలిసి దశనాదములొక్కసారిగా వినవచ్చెను. మొదట ఆ మేఘగర్జనము ఎందులకో వారికి అర్థం కాలేదు. దిగ్భ్రాంతులై మహేశ్వరి యొక్క దర్శనం కొరకు ఎదురుచూచిరి. కానీ ఆమె నాదమయిగానే దర్శనమిచ్చినది, కానీ పూర్ణ రూపము చూపలేదు. అప్పటి వారి సందేహములకు శబ్దమయిగా మారి శ్రోత్రేంద్రియము ద్వారా వారి అంతఃకరణంలోనికి ప్రవేశించుటయే కర్తవ్యము. ఆమె శబ్దము ద్వారా ఇట్లు పలికినది: ఋషులారా, ఇప్పుడు నన్నెందుకు తలించినారని ప్రశ్నించినది. అప్పుడు త్రిమూర్తులు అక్కడ చేరి ఉన్న ముని ఋషి గణములతో మహాదేవికి మీ సమస్యను తెలుపమన్నట్లుగా చేతితో సైగలు చేసిరి. ఆ మునులు ఋషులందరూ దేవి ఊహించి నమస్కరించి ఇట్లు వినుతించినారు: దేవి శబ్ద బ్రహ్మమయి, చిదానందమయి, సత్యమయి, చిన్మయి, వేదానందమయి, మహాగుణమయి, పరమ సుఖమయి, శ్రీమయి అంటూ ప్రార్థించి ఇట్లు విన్నవించారు: అమ్మా, శ్రీ విద్యాస్వరూపిణివైన నీవు తప్ప మాకీ సత్య విషయమునెవ్వరూ బోధించలేరు. దయతో మా మనవిని ఆలకించు తల్లి. నీ యొక్క పర రూపము, అపర రూపము, ఈశ్వరత్వము, జ్ఞానము, దాని ఫలము, దీనిని సాధించు ముఖ్య సాధనము, సాధకుడు, సిద్ధి స్వరూపము, సిద్ధి యొక్క పరాకాష్ఠ, ఉత్తమ జ్ఞాని యొక్క వర్తనము అను విషయాలపైన చర్చించిన మాకు ఏకపక్ష అంగీకారము కుదరలేదు. ఇందు సత్య నిర్ణయము చేసి మమ్ము ధన్యుల చేయ ప్రార్థన అని తెలుపగా
మహాదేవి ఇట్లు పలికెను, సర్వమానవుల సంశయములను దూరం చేయగల మీకు సంశయము కలుగుట అత్యంత ఆశ్చర్యకరము. మీ అందరి ప్రశ్నలకు సమాధానము చెప్పెదను. పాల సముద్రం నుండి అమృతమును పొంది దేవతలు అమరులైనట్లు సకల శాస్త్రముల నెడి సముద్రము నుండి లభించు ఈ అమృతమును మీ కొరకు ఇచ్చుచున్నాను. విశ్వాసముతో ఆస్వాదించండి, శ్రద్ధగా ఆలకించండి. మొదటిది పరరూపము. దేనియందు ఈ జగత్తు సృష్టించబడి పోషించబడి లయమగుచున్నదో, ఏది అజ్ఞానులకు జగత్తుగా వృద్ధిక్షయములు కలిగినదిగా కంటికి కనిపించుచున్నదో అదియే నా పరరూపము, అనగా ఇంద్రియ గోచరమయ్యేదంతయు నా పరరూపమే. ఇదే యోగులకు అంతఃకరణమందు నిస్తరంగా గంభీర చైతన్య మహాసముద్రము నిశ్చలంగా గోచరించుచున్నది. వారు నా పరరూపమును ఆ విధంగానే దర్శించెదరు. కొందరు దానినే తమ స్వరూపంగా తెలుసుకొందురు. అయినను వారి వారి స్వభావములను బట్టి ఇష్టతలను బట్టి భక్తి భావ ప్రేరితులై భేదము కల్పించుకొను నన్ను శ్రీమూర్తిగా ఆరాధించుచుందురు. అంతఃకరణ, ఇంద్రియాలు, కాయము ఈ మూడింటిని ముడివేయు సూత్రమే ప్రాణము. ఆ ప్రాణముగా భాషించినది నా పరరూపమే. ప్రాణము దేహము వేరైనప్పుడు లోకము భాషించదు. అందువలన శాస్త్రములు నా పరరూపమును ఇట్లు నిరూపించుచున్నవి. రెండవది అపరరూపము. ఇక నా అపరరూపము వినుడు. అనేక బ్రహ్మాండములకు వెలుపల ఊర్ధ్వముగా సుధా సముద్రమునందు గల మణిద్వీపములో కదంబ వన మధ్యమున చింతామణి రత్న నిర్మిత ఆరామములో పంచబ్రహ్మమయమైన మంచము, అనగా బ్రహ్మ విష్ణు ఈశ్వర రుద్రులు 4 కోళ్ళుగాను సదాశివుడే మంచము యొక్క పలకగాను ఏర్పడి ఉన్నది. దానిపైన కామేశ్వరుల రూపమున అనాది మిథునముగా ప్రకాశించుచుండునదే నా అపరరూపము. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను 3 పురము అనగా అవస్థలందు సకల జీవులలో ప్రకాశించుచుండునట్టి దానిని కూడా అపరరూపముగా చెప్పెదరు. కావున దీనినే త్రిపుర సుందర రూపమని కూడా చెప్పెదరు. మరియును సదాశివుడు, ఈశానుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, గణేశాది దేవతలు, దిక్పాలకులు, సకల దేవగణములైన వారందరూ మానవ దేహం మందు నాతో కూడా ఉన్నారు. వారంతా బాహ్యంగా నా యొక్క అపరరూపాలుగా ఆరాధించబడుచున్నారు. ఏ రూపము ఆరాధించినను ఆయా రూపములతో ఆ పూజను నేనే స్వీకరించి వారికి తగిన ఫలము నొసగుచున్నాను. ఇది తెలియని వారు అజ్ఞానముతో ఆయా దేవతల ఒసగు ఫలముగా భావిస్తారు. ఈ విషయము నిరిగి నన్ను ఆరాధించువారు జ్ఞానులు. ఆరాధన యొక్క ఫలమే జ్ఞానముగా తెలియవలెను అని మునులకు విద్యాదేవి వినిపించెను. శ్రీపాదస్వామి వారు ఈ విషయము వరకు తెలిపి శాంతి మంత్రములు పలికి ఆనాటి సభ చాలించిరి. సాయంకాల అనుష్ఠానములకై అందరూ నిష్క్రమించిరి. శ్రీ అభేదానంద సరస్వతి స్వామి, బ్రహ్మచారి నిర్మలానందయు శ్రీపాదస్వామి వారిని అనుసరించిరి. మరుసటి దినమున త్రిపుర రహస్య వివరణము వినుటకై సాధకులు, యోగులు, బ్రహ్మచారులు, సాధువులు, కొందరు గృహస్థులు, యాత్రికులను వచ్చి ముందుగానే సమావేశమై ఉన్నారు. కానీ అందరూ ఏ విధమైన సంభాషణములు చేయక ఎంతో ఆసక్తితో శ్రీపాదస్వామి వారు చెప్పబో రహస్యములను వినుటకై వేచి ఉన్నారు. శ్రీపాదుల వారు వచ్చుటతోడనే వారి మెడ యందొక పూలమాలను వైచి బ్రహ్మచారి నిర్మలానంద జయజయధ్వానములు చేసెను. శ్రీపాదుల వారు శ్రోతలనుద్దేశించి, ఆర్యులారా, నిన్న మనము చెప్పుకున్నటువంటి మహాదేవి యొక్క అపర రూపములే కాక ఇంకను ఆమె యొక్క ఐశ్వర్యము గురించి కూడా ఈ త్రిపుర సుందరి మాత ఇట్లు చెప్పుచున్నది. ఋషులారా, కేవల చైతన్య రూపిణిగా ఏకరూపమున నేను ఇతర ద్రవ్యమేమియూ లేక జగత్తు యొక్క రూపమున భాషించుచున్నాను. ఇట్లు అనేకముగా భాషించుచున్నను అనగా గోచరించుచున్నప్పుడు రెండవ వస్తువు లేదను విషయమును జ్ఞానులు తెలియచున్నారు. ఇట్లు అనేకముగా భాషించుచున్నను రెండవ వస్తువు లేదను విషయమును జ్ఞానులు తెలియచున్నారు.
నాకు దుర్ఘటనమన్నదే లేదు, అంతయు సుసంఘటితమే. ఇదే నా ఐశ్వర్యము అనగా ఈశ్వరతత్వము. నేనే సర్వమునకు ఆధారమును, అంతటను వ్యాపించి దేనితోనూ సంబంధం లేక కేవలముగానున్నాను. నా మాయ చేతనే నా స్వరూపమును ఆవరించి సంసారము కల దాననై శిష్యత్వమును పొంది గురువును ఆశ్రయించి ఆత్మతత్వమును తెలిసి ముక్తిని బడయుచున్నాను. ఒక నటుడు ఎన్ని వేషములు ధరించినను నటన తర్వాత తానుగా నుండునట్లు ఈ సంసారమందు ఎన్ని రూపములు ధరించినను నేనుగానే ఉంటున్నాను. ఈ నా ఐశ్వర్యమును లెక్కింప నెవ్వరి వశము కాదు. ఇది తెలివిటయును జ్ఞానమే. ఇటువంటి జ్ఞానము కూడా పరము అపరము అను భేదములతో బహువిధములుగానున్నది. పరము అనగా ద్వైతము, అపరము అనగా అద్వైతము. ద్వైతమునందు ధ్యానించువాడు తన స్వరూపమున కన్నా భిన్నముగా ఇష్టదేవత రూపమునో లేక మంత్రమునో ధ్యానించును. అందువలన ద్వైత జ్ఞానము బహువిధములుగా బాసిల్లుచున్నది. ఇట్టి ధ్యానము స్వప్నంలో రాజగుట వంటిదే. అయినను విషయము నుండి మనసు మరలి దైవమును ధ్యానించుట చేత చిత్తశుద్ధి అను ఫలమునిచ్చుచున్నది. ఇటువంటి ధ్యానములో నా యొక్క అపర రూపముగా చెప్పబడిన త్రిపుర సుందర రూపమును ధ్యానించుట జ్ఞానసిద్ధికి సాధనము. ఈ విధంగా విద్యారూపిణి అయిన నన్ను ఆరాధింపక ఎవ్వరునూ అద్వైత జ్ఞానమును పొందలేరు. అద్వైత జ్ఞానమనగా దృశ్యమైన రెండవ పదార్థమేదియూ లేక కేవలంగా ప్రకాశించు పరమచైతన్యమేనని అనుభవమును పొందుట. ఆ స్థితిలో ద్వైతమునకు తావులేదు. అద్దమందు గోచరించు వ్యాఘ్రములు, సర్పములు ప్రతిబింబములని తెలిసినప్పుడు వాటి నుండి భయమును ఎట్లు పొందడో అట్లే ఈ అద్వైత సిద్ధిని పొందిన జ్ఞానికి ఈ భౌతిక ప్రపంచమందలి ఏ క్రూరజీవి నుండి భయము లేకున్నది. నిర్వికల్ప సమాధిని పొంది ఏ యోగి శుద్ధ చిదాత్మగా భాసిల్లుచున్నాడో అటువంటి సమాధి నుండి లేచిన తదుపరి కూడా అట్లే అనుభవమును పొందును. ఈ గుర్తింపునే ప్రత్యభిజ్ఞానమని చెప్పెదరు. పరజ్ఞానమనగా సమాధి అందు వలనే తక్కిన సమయములందు కూడా స్వరూప జ్ఞానముతో నుండుట అని చెప్పబడినది. ఇట్టి జ్ఞానము వలన తర్వాత ఎటువంటి వ్యవహారం నందును ఏ పదార్థమునందును సత్యత్వ బుద్ధి కలగదు. ఇట్టి జ్ఞానం వలన తరువాత ఎటువంటి వ్యవహారమందును ఏ పదార్థమందును సత్యత్వ బుద్ధి కలగదు. అద్దములోని ప్రతిబింబమునకు ఏ విధమైన ఉనికియు లేదని తెలిసినదో అట్లే ఆత్మయందు ప్రతిబింబించుచున్న సకల పదార్థములకును ఆత్మ కాక ఇతర ఏ ఆధారము లేదని నిశ్చయ జ్ఞానము కలిగినచో గాలి చేత చెదరగొట్టబడు మేఘముల వలె సంశయములన్నీయూ ఎగిరిపోవును. ఈ పరజ్ఞానము కలిగిన తరువాత కూడా మానవునిలో కోపము, కామము మొదలైన సంస్కారములు నామమాత్రంగా ఉన్నను అవి కోరలు తీసిన పాముల వలె ఒక ప్రక్కన పడి ఉండగలవు అని చెప్పి ఆ రోజు శాంతి మంత్ర పఠనం చేశారు. సభకు స్వస్తి చెప్పి నిత్యానుష్ఠానమునకు వెడలినారని చెప్పి శ్రీ బాబా గారు, భక్తులారా, మహాదేవియే మహామాయ, ఆమెయే మాయగాను తొలగించున్నదిగాను వ్యవహరించగలదు. ఈ విద్యాగీతను శ్రద్ధతో విని పునీతులు కండి అని ఆశీర్వదించుచు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయ జయ నాదములు చేసినారు. శ్రీ దత్తానుగ్రహం లేకున్నా దత్తక్షేత్రమందు అడుగు పెట్టలేమనగా దత్తుని బోధలు ఈనాడు శ్రీ బాబాగారి ద్వారా వినగలిగిన మనమంతా ఎంతో ధన్యులమని తలుచుకున్నాము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 9వ అధ్యాయం సమాప్తం.